ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు. ఏంటి కొత్తగా చెబుతున్నావు, మాకు తెలియదా అంటారా? అవును, అది నిజమే. కానీ ఇప్పుడు ఎంపీ అంటే మనీ మ్యాన్ ఆఫ్ పార్లమెంట్ లేక మనీ ఉమెన్ ఆఫ్ పార్లమెంట్ అన్నట్లు అయిపోయింది. ఏదో కొద్ది మంది తప్ప అందరూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థుల పేర్లు వింటుంటే నిజకీయం అమ్ముడిపోయిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరు ప్రజల్లో పనిచేసే వాళ్ళు కాదు, ప్రజల సమస్యలపై అధ్యయనం చేసేవాళ్లు కాదు. కానీ వారి పేరు వచ్చేస్తుంది. వారికి ఉండాల్సిన అర్హత ఏంటంటే కోట్లకు కోట్లు డబ్బుండాలి, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు, ఎవరైనా సరే ఎంపీ అయిపోవచ్చు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీలుగా గెలిచిన వారిలో అత్యధికులు రియల్ ఎస్టేట్ బ్యాచ్. ఇక టీడీపీ అయితే ఈ ట్రెండ్ లో ముందే ఉంది. పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది వారి ఖాతాలో ఉంటారు. బీఆర్ఎస్ కూడా అదే తంతు. కొన్నిసార్లు పేర్లు విని ఎవరైనా అని అడుక్కోవాల్సి వస్తుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ అంట అని సమాధానం వస్తుంది. అవును, అలాంటి వాళ్లే ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు. గతంలో రాజ్యసభకు పెద్దలను పంపేవారు, అంటే మేధావులను పంపేవారు. ఇప్పుడు రాజ్యసభ సీట్లు సైతం బేరం పెట్టేస్తున్నారు. వేలం పాట్లాగా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సీట్ అన్నట్లు తయారైంది. ఈ విషయంలో టీడీపీని తిట్టిన జగన్ తాను కూడా అదే బాటలో అంతకంటే స్పీడ్ గా నడుస్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అదే బాపతు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తంతు నడిపిస్తోంది. నల్లగొండ సీటు కోసం కోమటిరెడ్డి కుటుంబ వారసులు పోటీ పడుతున్నారంటే ఎంపీ అంటే ఎంత చీప్ అయిపోయిందో కనపడుతూనే ఉంది. గతంలో రాజ్యసభ అయినా లోక్సభ అయినా కాస్త మేధావులు ఎంపీలుగా ఉండేవారు. వారంతా సమస్యలపై అధ్యయనం చేసి సభలో ప్రస్తావించేవాళ్లు. కమ్యూనిస్టులు ఎక్కువ మంది ఇదే కోవలో ఉండేవారు. కానీ వారు ఇప్పుడు ఎంపీలుగా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇతర పార్టీల్లోనూ ఒక స్థానం లేదు. ప్రజల్లో ఉండే వాళ్లకు అసలే స్థానం లేదు. కేవలం మనీ ఉంటేనే ఎంపీ, పరపతి ఉంటేనే ఎంపీ. అది మన దారుణమైన పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.